పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపి గ్రామం రజకుల గ్రామ బహిష్కరణపై స్పందించిన రజక కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, రజక సంఘాల పోరాట సమితి కో కన్వీనర్ పెండికంటి హనుమన్న కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ యంత్రాంగం చిడిమి గ్రామం పర్యటిస్తుందని పేర్కొన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పెండికంటి హనుమన్న కోరారు. హనుమన్న నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ రజక సమస్యలపైన నిన్నటి రోజు మన తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపి అనేటువంటి గ్రామంలో మరి గౌడ కులస్తులు ఆ యొక్క రజకులకు సంబంధించిన 1 ఎకరా 24 సెంట్లను ఆక్రమించడమే కాకుండా హైకోర్టు ఆర్డర్ను కూడా అమలు కానియకుండా ఆ గౌడ కులస్తులందరూ కూడా రజకుల్ని గ్రామ బహిష్కరణ చేసి మళ్ళీ దానిపైన మేము ఈ మీడియా ద్వారా మేము తెలియపరిచినప్పుడు మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక రజక సంఘాలు కానీ రజక ప్రతినిధులంతా కూడా స్పందించి ఆ గ్రామానికి వెళ్ళి మరి ఆ యొక్క రజకుల్ని పరామర్శించడం జరిగింది. అలాగే మళ్ళీ రజక కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మరి వారితో మాట్లాడడం, డైరెక్టర్లంతా కూడా మాట్లాడడం జరిగింది. మరి కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మళ్ళీ ఏదైతే ఉందో ఆ స్థలానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ వాళ్ళకి వచ్చాయనే విషయం ఆయన దృష్టికి పోయిందని, అలాగే అక్కడ రజకులు గ్రామ బహిష్కరణ చేశారన్న విషయం మేడం గారికి తెలియదనే విషయం కూడా మరి రజకుల ద్వారా నిన్న తెలియపరిచారు. మరి ఇది ఏదైతే ఏమైతేనే ఉంది ప్రభుత్వం వీటన్నిటికీ స్పందించి ఈరోజు ఆ గ్రామంలో వెళ్ళి మరి ఆ రజకులకి మనోధైర్యాన్ని కల్పించి మళ్ళీ రేపటి రోజు పోయి వాళ్ళకి సంబంధించిన 1 ఎకరా 24 సెంట్లు వాళ్ళకి చెందించడం అయితేనేముంది. మళ్ళీ గౌడ కులస్తులు అసాంఘికంగా చేసినటువంటి గ్రామ బహిష్కరణను మరి ఆ గౌడ కులానికి చెందినటువంటి వారిని కూడా విచారించి మరి చట్ట ప్రకారం వాళ్ళను కూడా శిక్షించి భవిష్యత్తులో ఈ సంఘటనలు ఏ ప్రాంతంలో కూడా జరగకోకుండా మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వం ద్వారా నియమించబడినటువంటి యంత్రాంగం అంతా కూడా పనిచేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రజకులకి అండగా నిలబడాలని కూడా ఈ మీడియా ద్వారా మేము వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రజక ప్రతినిధులు, రజక సంఘాల నాయకులు స్పందించినందుకు అందరికీ కూడా మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మళ్ళీ అలాగే భవిష్యత్తులో కూడా రజకులపైన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి పార్టీలకు సంఘాలకు అతీతంగా కూడా మరి రజకులందరూ కూడా మమేకమై వారి సమస్యల కోసం మనము ఖచ్చితంగా స్పందించి న్యాయం చేసుకునేందుకు కృషి చేయాలని తెలియపరుస్తూ అలాగే ఈరోజు చైర్మన్ గారికి కూడా మేము ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వమైనటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మనకి ఎలక్షన్స్కు ముందు మరి రజకులు మళ్ళీ ఏదైతే ఉందో గ్రామాల్లో అనేక వ్యతిరేకతలు అనేక వెనుకబాటుతనానికి గురవుతున్నారు. మళ్ళీ రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మరి చంద్రబాబు నాయుడు గారితోనో కూటమి నాయకులతో మాట్లాడి మళ్ళీ రాష్ట్రంలో బిల్లు చేసి కేంద్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి చైర్మన్ గారు దాన్ని చొరవ తీసుకొని మోడీ గారితోనూ వాళ్ళ యొక్క బీజేపీ యంత్రాంగంతో మాట్లాడి రజకులకి ఇలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వతమైన పరిష్కారం చూపేందుకు ఎస్సీ జాబితాలో చేర్పించేందుకు కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా మరి ప్రభుత్వాన్ని అలాగే మన రజక కార్పొరేషన్ చైర్మన్ గారిని, డైరెక్టర్లు